పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. ఏందా ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. విచారణకు వచ్చినోడే ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా అయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది? కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. ఇవాళ చర్చ ముందు 42% కానీ 42% కానివ్వండి, 42% పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే. వీళ్ళు ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుగు కోరుతూ ఉన్నారు బీసీలను. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు. నేను అడుగుతాను మన్సూర్ జారీ గారు, బండ ప్రకాష్ గారు, ఇవాళ బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలిచారు. ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు. చరిత్ర ఊరుకోదు. ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వైఖరిని చూడండి. 42% రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదనాచారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా బీసీల గురించి మాట్లాడతారు. బీసీలకు సంబంధించిన ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు, అడ్డుకున్నప్పుడు సపోర్ట్ చేయరు. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి అధ్యక్ష, వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులుగా, అవినీతి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాల నాయకుడు మధుసూదనాచారి గారు కానీ, బండ ప్రకాష్ గారు కానీ, రాజు గారు కానీ, ఎల్ రమణ గారు కానీ, దాసం శ్రవణ్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీలో ఉండి మా పార్టీ మీద అడిగినాం. మేము ఇలా పూర్తిగా అచేతనంగా బొమ్మల్లాగా మారకండి. మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం, దానికి సపోర్ట్గా ఉండాలని నేను మరొక్కసారి కోరుతూ, ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీల రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర, ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్ష ఏవిఎన్ రెడ్డి గారు, అధ్యక్ష బయటికి పంపలేదు కదా, దానికి రెజల్యూషన్ కావాలా? అధ్యక్ష, మీకు విన్నవించుకున్నది ఏంటంటే